ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫుడ్ అడల్ట్రేషన్, ఆహార కల్తీ. దీనివల్ల వందలాది మంది పిల్ల పెద్ద అని తేడా లేకుండా హెల్త్ స్పాయిల్ అయ్యి హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. చాలా విషయాల్లో మన హైదరాబాద్ గొప్పది అని చెప్పుకుంటాం కదా, కానీ ఈ కల్తీ విషయంలో కూడా హైదరాబాదే నంబర్ 1గా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాలో 291 కేసెస్ రికార్డ్ అయితే అందులో 246 కేసులు హైదరాబాద్ నుంచే ఉంటున్నాయి. దాని అర్థం మొత్తం కేసుల్లో 84% ఫుడ్ అడల్ట్రేషన్ కేసెస్ హైదరాబాద్లోనే రికార్డ్ అవుతున్నాయి. ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఇంకా కొద్దిసార్లు అయితే ప్రాణాలే పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫోన్లో ఊరికే ఛార్జింగ్ అయిపోతుంది, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎక్కువ రోజులు అలానే ఉంటే బాగుంటుంది అని ఎన్నిసార్లు అనుకున్నారు? నేనైతే చాలాసార్లు అనుకున్నా. అయితే చైనాలోని బెటావోల్ట్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఒక బ్యాటరీని తయారు చేశారు. ఈ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, 50 సంవత్సరాల వరకు అలానే పనిచేస్తుంది. కాయిన్ కన్నా చిన్నగా ఉండే ఈ బ్యాటరీ న్యూక్లియర్ పవర్తో పనిచేస్తుంది. ఇందులో రేడియో యాక్టివ్ ఫామ్లో ఉండే నికెల్ని యూజ్ చేశారు అండ్ థిన్ డైమండ్ షీట్స్ని కూడా వాడారు. 3300 మెగావాట్స్ ఎనర్జీ ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం కానీ, మెయింటెనెన్స్ అవసరం కానీ ఏమీ ఉండదు. ఇప్పుడైతే మీరు చూస్తున్న బ్యాటరీలో 3 వాట్స్ పవర్ దాకా ఉంది. 2025లో ఈ బెటావోల్ట్ కంపెనీ 1 వాట్ బ్యాటరీని లాంచ్ చేయాలి అనుకుంటున్నారు, దాన్ని ఫోన్స్ ఇంకా డ్రోన్స్లో వాడడానికి. న్యూక్లియర్ బ్యాటరీ అంటే రేడియేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అంటే ఎలాంటి రేడియేషన్ ప్రాబ్లమ్స్, ఎక్స్ప్లోజన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఈ బ్యాటరీలో ఉండదు అని చెప్తున్నారు. అండ్ ఇది ఫైర్ ప్రూఫ్ కూడా. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఏదైనా ఫామ్లో కానీ, డాక్యుమెంట్స్లో కానీ సైన్ చేయాలి అంటే పెన్ తీసుకొని సైన్ చేస్తారు. అందరూ చేసేది ఇదే, కానీ జపాన్లోని వాళ్ళు మాత్రం మనలా సైన్ చేయరు. అక్కడ ప్రతి ఒక్కరికి సైన్కి బదులుగా స్టాంప్ ఉంటుంది. అసలు ఈ స్టాంప్ కల్చర్ వీళ్ళకి ఎక్కడ నుండి వచ్చింది అంటే 7000 BCలో మెసొపొటేమియా అనే ఏరియాలో ఈ సీల్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆ కల్చర్ అనేది రోమ్, ఈజిప్ట్, గ్రీస్ ఇలా చాలా దేశాలు దాటి లాస్ట్కి చైనాకి వచ్చింది. అలా చైనా నుంచి ఒక గిఫ్ట్ రూపంలో 2300 ఏళ్ల క్రితం జపాన్ వాళ్ళకి ఇచ్చారు. ఆ స్టాంప్ ఇంకా ఫుకుకా సిటీ మ్యూజియంలో ఉంది. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కటి కాదు, 3 స్టాంపుల దాకా ఉంటుంది. బ్యాంక్ పర్పస్ కోసం ఒకటి, కొరియర్ డెలివరీ కోసం ఒకటి, జనరల్ పర్పస్ కోసం ఒకటి అని. కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్కి అయితే 7 స్టాంప్స్ దాకా ఉంటుంది. అప్పట్లో చదవడం రాయడం రాకపోవడంతో ఇలాంటి స్టాంప్స్ వాడేవారు. అదే ట్రెడిషన్ని జపాన్ వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం రోడ్లపైన గుంతలను చూసి ఎవరి రోడ్లు వేసింది, ఈ గుంతలను ఎప్పుడు రిపేర్ చేస్తారా అనుకుంటాం. కానీ అవే గుంతలు చనిపోయిన ఒక వ్యక్తిని కాపాడింది. హర్యానాలోని దర్శన్ సింగ్ బ్రార్కి 80 సంవత్సరాలు. అయితే ఇతను చనిపోయాడు అని డాక్టర్స్ సర్టిఫై చేశారు. అతని బాడీని హాస్పిటల్ నుంచి తన సొంత ఊరికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ రోడ్లో ఉన్న గుంతలకు చనిపోయిన దర్శన్ సింగ్ కదలడం అంబులెన్స్లో ఉన్న తన మనవడు చూసి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ డాక్టర్స్ చెక్ చేసి అతను బ్రతికాడు అని చెప్పారు. ఇప్పుడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. నార్మల్గా అయితే మనకి చాలా కలర్స్ కనిపిస్తాయి. అదే అన్ని కలర్స్ కాకుండా కేవలం ఒకే ఒక్క కలర్ని మాత్రమే చాలాసేపు చూస్తే ఏమవుతుందో చెప్తా. ఆ మనిషి బ్రెయిన్ బ్యాలెన్స్ కోల్పోతుంది. ఇరాన్లో కొంతకాలం ఇలాంటి పనిష్మెంట్ కూడా ఉండేది, క్రిమినల్స్తో నిజాలు చెప్పించడానికి. ఇది ఒక సైకలాజికల్ టార్చర్. దీని పేరు వైట్ టార్చర్. దీంట్లో ఏం చేస్తారంటే క్రిమినల్ని ఒక వైట్ రూమ్లో పెడతారు. ఆ రూమ్లో బెడ్, ఫర్నిచర్, వాల్స్ అన్నీ వైట్గానే ఉంటాయి. అదే కాకుండా తినే ప్లేట్స్, గ్లాసెస్ కూడా వైట్గానే ఉంటుంది. ఈ టార్చర్ని భరించలేక 99% ప్రిజనర్స్ 3 రోజుల్లోనే నిజాలు చెప్పారంటే అర్థం చేసుకోండి ఇది సైకలాజికల్గా ఎంత టార్చర్లా ఉంటుందో. అమెరికాలోని వెనిజులా ప్రిజన్స్లో కూడా దీన్ని స్టార్ట్ చేస్తే అక్కడి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కేసు వేసి ఈ మెథడ్ ఆఫ్ టార్చర్ని ఆపించారు. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.